అవినాష్ రెడ్డి గారిని కలవాలంటే వాళ్ళ సొంత నాయకులు కార్యకర్తలే తెల్లారుజామున 4 గంటలకు 5 గంటలకు పోయి కలిసాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళ సొంత కార్యకర్తలే చెప్తున్నారు పేట. కాబట్టి వాళ్ళ సొంత కార్యకర్తలకే దొరకనప్పుడు సామాన్య ప్రజలకు మన కడప జిల్లా సంక్షేమం, కడప జిల్లా అభివృద్ధి అతనికి పట్టదని, అతను కేసులలో నుంచి ఎట్లా బయటపడాలనేదే ఆయన ఇప్పుడు ప్రధానంగా ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండేది ఆయన కేసుల నుంచి ఎట్లా బయటపడాలని. కానీ నేను ఎంపీగా పోటీ చేస్తుండేది కడప జిల్లా అభివృద్ధి కోసం, కడప జిల్లా ప్రజల అభివృద్ధి కోసం, మన నాయకులు కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసమే నేను కడప జిల్లా ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, దైవ నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఈ దైవ నిర్ణయాన్ని మీరందరూ ప్రజలు కూడా ఆశీర్వదించాలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక నినాదం ఉంది, ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అని. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నేను. మీరందరూ అత్యధిక ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, మీ అందరూ రెగ్యులర్గా నన్ను కలుస్తున్నారు. 3 ఏళ్ల నుంచి మీ అందరికీ నేను అందుబాటులో ఉండి ప్రతి విషయంలో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలో అదంతా పోషించినాం. మీరు కూడా కొంచెం నాకు కూడా బాధాకరమే, ఇప్పుడు మిగతా 6 నియోజకవర్గాలు తిరగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నేను దొరకలేదు అనేది ఏం లేదు. ఈ 30 రోజులే ఏదైనా బేట తిరిగేది. ఆ నియోజకవర్గాల్లో నేను క్యాండిడేట్గా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి పరిచయం కావాలా. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ బేట నియోజకవర్గాల్లో తిరగాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడద్దు. నేను ఖచ్చితంగా మీ అందరికి అందుబాటులో ఉంటా. మీ అందరిని నేను కాపాడుకునే బాధ్యత కూడా నాకు ఉందని ఎంతైనా